నమస్కారం ఎస్ఐ గారు. ఏంటి ఇలా వచ్చారు? మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తికి యజమాని ఎవరు? నేనే. నేను కూడా. ఇది రాజేశ్వరి గారు ఆస్తాడు కదా. ఆవిడ మా అక్కే కదా. ఆవిడకు ఒక కొడుకు ఉండాలి కదా, అచ్చిబాబుని. దేనికి? ఈ ఆస్తి కోసం అచ్చిబాబుని మీరే మాయం చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అబ్బే అదేం లేదండి, మా అచ్చుబాబుకి పిచ్చి. ప్రకృతి వైద్యం చేస్తే తగ్గుతుందని మీలాంటి వెల్విషర్లు అడ్వైజ్ ఇచ్చాను, కేరళ పంపించాం కదరా. అవునవునండి. మేనల్లుడికి పిచ్చి పెడితే మీరు ఇక్కడ ఆనందంగా అమ్మాయిలతో స్టెప్పులు వేస్తూ గానా బజానాలతో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. రామ రామ, ఇది గానా భజన కాదండి. మా మేనల్లుడికి తొందరగా తగ్గిపోవాలని పెద్దాపురం నుంచి భక్త బృందాన్ని పిలిపించి భజన చేస్తాం. భజన చేసే వాళ్ళైతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవాలి? రైడింగ్ చేస్తారేమోనని. భయ్యని కూడా బ్యాన్ చేశారేమో అనుకుని. సర్లే, అచ్చిబాబు ఎప్పుడు వస్తాడు? అంటే వైద్యం పూర్తి కావాలి కదండి. అదంతా నాకు తెలియదు. ఒక వారం రోజుల్లో అచ్చిబాబుని తెచ్చి నా ముందు ఉంచాలి, లేదంటే ఒక గార్డియన్ని నియమించి ఆస్తంతా అతనికి అప్పగించాలని నాకు లీగల్ నోటీస్ వచ్చింది. ఎంతకీ మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? పోలీసులు ఇన్వెస్టిగేషన్ క్లూస్ బయటకు లీక్ చేయరు. కరెక్ట్ గా చెప్పావు. అంటే జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందామని. ఇదంతా కాఫీ ఖర్చులు పనికి వస్తాయి. చట్టాన్ని డబ్బుతో కొనాలనుకోవడం పెద్ద నేరం. మినిమం 7-8 సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది. వీడెవడో గంజాయి వనంలో గన్నేరు మొక్కలాగా ఉన్నాడా? తిట్టారా పొగిడారా సార్? వస్తా. ఒక వారం రోజుల్లోగా అచ్చిబాబుని నా ముందు ప్రొడ్యూస్ చేయకపోతే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఆ కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు, నేను చెప్పనా? చెప్పరా బాబు, నీ చేతిలో లాఠీని అయిపోతాను. అలాంటిదేం వద్దు గానీ నాకు బాగా కాఫీ తాగే అలవాటు ఉంది. ఫిల్టర్ కాఫీ తాగు. ఆ కంప్లైంట్ అరకువేల నుంచి వచ్చింది. అరకులో మనకి యాంటీ స్క్వాడ్ ఎవడున్నాడు? ఆ సుబ్రహ్మణ్యం గారు అచ్చిబాబుని తీసుకుని అక్కడ తేలేడేమో. అయ్యుండొచ్చు. కనిపించలేదా? లేదు, అరకంతా వెతికాం. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కూడా అడిగాం, ఎవరు చూడలేదన్నారు. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. బాధపడకండి, అచ్చిబాబు తప్పకుండా తిరిగి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, కావాలా? ఇది హాస్పిటల్, బార్ కాదు. ఇక్కడ తాకూడదు. మీ హాస్పిటల్ ఇచ్చేది కూడా మందే కదా. ఈ మందు చూస్తే పేషెంట్లు మా మందులు వేసుకోరు. మీకు లాసేనా? రేయ్, వచ్చే వారం తిరుపతికి 2 టికెట్లు బుక్ చెయ్యి. దేనికన్నా? అచ్చిబాబు దొరికితే తిరుపతికి వచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున్నా. గుండు నీ ఫేస్ కి అంత సూట్ అవుదన్నాయి. అందుకే తమ్మాయి నీ కొట్టిస్తాను మొక్కున్నా. డాక్టర్ గారు ఎలా ఉంది? నాకేం రాగు, బాగానే ఉన్నాను. మా నర్సు కూడా బాగానే ఉంది. ఏంటిది బాగుందా? బాగుంది అంటే ఇలియానా ఉందని కాదు, ఆరోగ్యంగా ఉందని. మీకు గుడ్ న్యూస్. అచ్చిబాబు ప్రాణం పోయిందండి. వాట్? ప్రాణాపాయం తప్పిందా అనబోయి? అతనికి ప్రాణాపాయం తప్పడమే కాదు, తలకి తగిన దెబ్బతో మెంటల్ కండిషన్ కూడా సెట్ అయింది. అంటే అతనికి పిచ్చిపోయి మామూలు మనిషి అయ్యాడు. ఏంటి, ఏమైంది? ఆయనకి పిచ్చి తగ్గిందని కానీ వీళ్ళకి ఎక్కిందిలేండి. డాక్టర్, మీరు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడానికి నేనే లాయర్ని కాదు. పేషెంట్ తీసుకెళ్ళండి, బిల్లు కట్టి. రా బాబు రా, ఇదే మన ఇల్లు. రా. రా బాబు రా. సుభద్ర, ఎవరొచ్చారు చూడు. పిచ్చోడిని పట్టుకొచ్చారా? ఎక్కడ దొరికాడు? ఎవరే పిచ్చోడు? నోరు బారేసుకునే ముందు డీటెయిల్స్ తెలుసుకో. మన అచ్చిబాబుకి ఇప్పుడు పిచ్చి తగ్గిపోయింది. నిజంగానా? ఆ దెబ్బేంటి? ఆ దెబ్బే మనకు అమ్ము ఉంచింది. ఆ దెబ్బ వల్లే మన అచ్చిబాబు పిచ్చిపోయింది. దిష్టి బొమ్మలాగా చూస్తూ ఉంచుంటారంటే 2 ఏళ్ల టూర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. దిష్టి తీయండి. అలాగే. మీ మర్యాదలవి చూస్తుంటే రాజేశ్వరి గారిని చంపింది మీరేనని ఎవ్వరూ అనుమానించరు. నీ అమ్మ ఇప్పుడేంటారు నువ్వు? ఊరికే అలా అనిపించి చెప్పా. ఇంకేమనిపించిందో చెప్పుకో. నన్ను యాంకర్ని ఎప్పుడు చేస్తావు? ఎదవ యాంకర్ ఏంటమ్మా, హీరోయిన్ చేసేస్తా. హూ ఇస్ ద హీరో? ఇంకెవరు? మీ బావా. చూడు. అయితే నేను బావతో ఒక రెయిన్ సాంగ్ వేసుకోనా? వద్దులే, ఇప్పుడే సెట్ అయ్యాడు, కాసేపు రెస్ట్ తీసుకొని. నీ మరదలు బాబు, నీ కాబోయే పెళ్ళాం. అమ్మ నా బ్రదరు, ఈ రూట్ లో టెండర్ వేస్తున్నావా? పాపం మీ కూతురు లేకుండా పోయింది. దత్త తీసుకున్నా సరే అడ్డం పడిపోతాను.
మామయ్య అమ్మేది ఏది మామయ్య? రా బాబు చూపిస్తాను. అదిగో చూడు. అమ్మ ఉండుంటే నిన్ను ఇలా చూసి ఎంతో సంతోషపడి ఉండేది. అమ్మ అసలు ఎలా పోయింది? చంపేశారు. చంపేశారా? ఎవరు? ఇంకెవరు? నీ పెళ్ళాం. పెళ్ళామా? నాకు పెళ్ళి ఎప్పుడైంది? 2 ఏళ్ల క్రితమే అయింది. కావాలంటే చూడు. అదిగో అదే. అప్పుడు నీకు పిచ్చుందని, నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని అమ్మ ఒక పేద పిల్లకిచ్చి నీకు పెళ్లి చేసింది. కానీ అది నీ ఆస్తిని చూసి చేసుకుంది. తెలివిగా నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని నీతో కాపురం చేయకుండా డబ్బు నగలు పట్టుకుని తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మ ఊరేసుకు చచ్చిపోయింది. వాళ్ళు కనిపిస్తే నరికేద్దామని 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం. ఆ పని మీరు కాదు, నేను చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? శివాజీ రారా బయటికి. బయటికి రండి. రావే బయటికి. ఏమండి? శివాజీ బయటికి రారా. ఏంటండి ఇది? ఏమో చూద్దాం. రారా బయటికి. బయటికి రండి. ఏంటండి ఏమైంది? మీ భాగోతం తెలుసుకుందామని వచ్చాం. నువ్వు దానికి ఏమవుతావు అసలు? మర్యాదగా మాట్లాడండి. తను నా భార్య. అది నీకు పెళ్ళమైతే నా మేనల్లుడికి ఏమవుద్ది బాబు? సమాధానం చెప్పు. పోనీ నా మేనల్లుడు గాయత్రిని పెళ్లి చేసుకున్నాడా లేదు అదైనా చెప్పు. అది వాడు చెప్పేది ఏమిటండి? క్యాసెట్ లో చూసాంగా. ఏమయ్యా, పరాయి వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చేసి కాపురం చేయడానికి సిగ్గుగా లేదు? మగాడు వాడికి బుద్ధి లేకపోతే ఆడదానివి నీకైనా ఉండక్కర్లా. వీళ్ళిద్దరూ అక్రమంగా ఒకటై నా మేనల్లుడి జీవితాన్ని నాశనం చేశారండి. నా చెల్లమ్మని చంపేశారండి. ఊళ్ళో ఉంటే వీళ్ళు రంకు సాగదని పారిపోయి వచ్చి ఇక్కడ కాపురం పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. కొట్టండి. నేను చెప్పేది కాస్త వినండి. అది కాదండి. నా మాట వినండి. నా మాట వినండి. ఆగండి ఆగండి. ఇది కూడా ఇక్కడే ఉన్నాడేంట్రా? ఆగండి 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 ఆగండి. వీళ్ళేం తప్పు చేశారని మీరు కొడుతున్నారు? మొగుడు బతికుండగానే మరొకరితో కాపురం చేయటం తప్పు కదా? కాదు. తాళ్ళకి ఆళ్ళకి తేడా తెలియని నచ్చిబాబుతో అమ్మాయికి జరిగిన పెళ్లి అసలు పెళ్ళే కాదు. ఊరందరి మధ్యలో జరిగిన పెళ్లిని నువ్వు ఒక్కడివి కాదంటే సరిపోద్దా? నేనే కాదు, రాజేశ్వరమ్మ గారు కూడా అది పెళ్లి కాదనుకున్నారు. కాబట్టే వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశారు. నేనే సాక్ష్యం. ఆ పెళ్లికి దగ్గరుండి శివాజీతో తాళి కట్టించింది ఎవరో కాదు, అచ్చిబాబు. ఆహాహాహా. ఏం చెప్తున్నావురా సొల్లు? విన్నారండి? విన్నారా? కొడుకు కట్టినటువంటి తాళి తెంచేసి కోడలికి ఇదిగో ఆడితో తాళి కట్టించిందంట. ఏమయ్యా, సచ్చిన మా చెల్లి ఎట్టకో తిరిగి రాదు. ఏం చెప్పినా ఈ ఏజెన్సీ వాళ్ళు నమ్మేస్తారు అని అనుకుంటున్నావా? ఏయ్, మీరు చెప్పిన అబద్ధాలు నమ్మినప్పుడు నేను చెప్పిన నిజాలు ఎందుకు నమ్మరు వీళ్ళు? అచ్చిబాబు, ఈ దుర్మార్గుల మాటలు నమ్మద్దు. మీ అమ్మగారిని చంపేసింది కూడా వీళ్ళే. ఏంట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? మా సిస్టర్ మేము చంపడం పెట్టి ఆవిడ మమ్మల్ని కడుపును కడకపోయినా చేతులతో పెంచిందిరా. తల్లిలో పాలిచ్చి పెంచకపోయినా అక్కలాగా ఆర్లిక్స్ ఇచ్చి ఆదరించిందిరా. అలాంటి సిస్టర్ నే బ్రదర్స్ చంపుతారా? బ్రదర్స్ చంపుతారా సిస్టర్? చంపుతారు. డబ్బు పిచ్చి పెట్టిన మీలాంటి దుర్మార్గులు సిస్టర్నే కాదురా, అవసరమైతే కన్న తల్లిని కూడా చంపుతారు. అబ్బాయి గారు, బాగా గుర్తు చేసుకోండి. ఆ రోజు మనం దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం. వీళ్ళు కత్తులు తీసుకుని మనం చంపడానికి వస్తే నేనే మీతో పారిపోమని చెప్పాను. అయ్యా అయ్యా అయ్యా, విన్నారండి? ఇప్పటిదాకా మా సిస్టర్ ని చంపింది మేమేనన్నాడు. ఇప్పుడు మా మేనల్లుడి మీద కూడా మర్డరం చేసామంటున్నాడు. ఇదంతా పచ్చబద్ధం కాదు, ఇది నిజం 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 అని నువ్వు ఒక్కడు గొంతు చించుకు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోతారా? పోనీ నేను నోరు తెరిచి నిజం చెబితే నమ్ముతారా? నర్మిరా, ఇది అరకు వ్యాలీ పంచాయతీ. ఇక నీకు ఓటు హక్కు కూడా లేదు.
ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే నోరు మూసుకుని పడి ఉన్నాను కానీ ఇంతమంది మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు కూడా నేను నోరు మూసుకుని ఉంటే నేను మనిషిని అని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత ఉండదు. అది కాదు హర్షవర్ధన్, అసలు ఏం జరిగిందంటే బాబు, మీరు మేనమామలు అనుకుంటున్న ఈ లఫుట్ గాళ్ళు పెద్ద ఫ్రాడ్ గాళ్ళు. మీ అమ్మగారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నారు.